హరీష్ రావు అడిగే ప్రశ్నలకు సమాధానం దొరకక సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు సవాల్. టీచర్ రిక్రూట్మెంట్పై తప్పుడు ఆరోపణలు. 26,000 ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 8,000, గురుకులాలలో 18,000 ఉద్యోగాలు. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే టీచర్ రిక్రూట్మెంట్ల పైన తప్పుడు ఆరోపణలు మీరు చేసిర్రు. ఏంటి అంటే 26,000 ఉద్యోగ నియామకాలు జరిగాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన అందరం కూడా ఆలోచించాలి, నిరుద్యోగులు మొత్తం కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి? గత ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగాలు ఇచ్చింది తప్ప స్వతహాగా ఇచ్చింది మా అంటే ఒక 5,000 10,000 ఉంటాయి. అంతకు మించి అయితే ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. అన్నీ కోర్టుకి ఓడే, కిరికిరి వాడుడే, దాంతోపాటు లొల్లిలోళ్ళు అవుడే పరిస్థితి. మేమిచ్చిన ఏమిచ్చిల్లాయా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏంది? ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం వీళ్ళు ఏం చేసిళ్ళు? ఒక సమాధానం ఏమన్నా దొరుకుతుందా? లేని పరిస్థితి కనబడుతుంది. ఈ అసెంబ్లీలో ఇదే పంచాయతీ కాదు, ఇంకొక పంచాయతీ